నమస్కారం. నేను ఫేస్బుక్లో 5 రోజుల క్రితం పెట్టిన పోస్ట్ ఇది, ఓకేనా? దాన్ని మరలా ఈరోజు నేను షేర్ చేసాలే. అందులో క్లియర్గా పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద ద్వేషం చూపించాడా, కోనసీమ జిల్లాల మీద ప్రేమ చూపించాడని చెప్పేసి పోస్ట్ పెట్టాను. ఏమైంది ఏంటో, ఆ రోజేమో నాకు తెలిసిన పెద్ద ఆయన జర్నలిస్ట్ పెడితే, ఏంటయ్యా ఇది, ఆంధ్రలో ఎవరో ఒకరి మీద కోపాన్ని అందరి మీద ప్రదర్శిస్తే ఎట్లా అన్నట్టు నేను పోస్ట్ పెట్టాను. ఛాన్స్ దొరికింది కదని చెప్పేసి ఆంధ్ర తెలంగాణ మీద చిచ్చు పెడదామని చెప్పేసి టీఆర్ఎస్లో ఆనాడు మంత్రి చేసినటువంటి జగదీష్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మేమేం దిష్టి పెట్టాం, ఏం మాట్లాడుతున్నాడు ఆయన డిప్యూటీ సీఎం రాబాబు అని చెప్పేసి కొంచెం ఎగురుతనంగా మాట్లాడాడు. ఆ తర్వాత నాకు తెలిసిన జనసేన వాళ్ళు కౌంటర్లు ఇచ్చారు, అయిపోయింది. ఏమైంది అంటే అకస్మాత్తుగా కాంగ్రెస్ వాళ్ళు ఆ బీఆర్ఎస్ ట్రాప్లో పడ్డారు. ఎటువంటి ట్రాప్లో పడ్డారంటే, ఏకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మంత్రిగా నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ భేషక క్షమాపణగా చెప్పకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవు. చిరంజీవి గారిని ఎవరు అడిగారు, చిరంజీవి గారు సూపర్ మ్యాన్ అయ్యా, ఆయన చాలా మంచోడు, ఆయన ఇప్పుడు తేడాగా మాట్లాడని చెప్పేసి అన్నాడు. పవన్ కళ్యాణ్ తప్పుగా మాట్లాడంటే క్షమాపణ చెప్పాలంట. కమింగ్ టు బల్మూరు వెంకట ఎమ్మెల్సీ అనమాట, అతను కానీ, వాకిడి శ్రీహరి మంత్రి ఆయన కానీ, పొన్నం ప్రభాకర్ మంత్రి ఆయన కానీ, అండ్ కాంగ్రెస్లో మిగతా వాళ్ళు కానీ, వీళ్ళంతా ఇప్పుడు ఏం తీసుకున్నారు, బీఆర్ఎస్ స్టాండ్ వీళ్ళు తీసుకున్నారు. ఏంటి ఆ స్టాండు, అక్కడ వాళ్ళు తప్పు మాట్లాడారు ఒప్పు మాట్లాడారు అనవసరం, వాళ్ళు తెలంగాణ సమాజం కించపరిచారు అని చెప్పేసి అని అనగానే అవును కించపరిచారు అనేసి గట్టి నిలదీయాలి, క్షమాపణ అడగాలి అన్నట్టు. మొన్న బీఆర్ఎస్ వాళ్ళు వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ అన్న విషయం వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళ జాంజిగిరి వైసీపీని కాపాడుకోవడానికి ఆ నింద వైసీపీ మీదకి వెళ్లకుండా తిరిగి దాన్ని భూమరాంగలాగా పవన్ కళ్యాణ్ మీద వేయటానికి మా తెలంగాణలో దృష్టి తెలియదు నువ్వు అంటావా అని జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిస్తే అది కాస్త ఇప్పుడు కాంగ్రెస్లో పట్టుకున్నారండి. పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏమన్నాడో ఏంటో ఫస్ట్ ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పినవి మరలా రీచెక్ చేయండి. ఆ తర్వాత కన్క్లూజన్ ఉంది, ఆ కన్క్లూజన్ ఇస్తాను, ఇది అవనేవ్వండి. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సో వీడియో చూశారు కదా, అందులో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అంటారు, అన్నపూర్ణ అంటే గుర్తొచ్చేది కోనసీమ జిల్లాలు. అటువంటి కోనసీమ జిల్లాలను కూడా చూసి మీకేంటయ్యా బంగారు పంటలు పండుతాయి, కలకలాడుతూ పచ్చగా ఉన్నారని చెప్పేసి ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు అనేవాళ్ళు. రాష్ట్ర విభజనకి ఇది కూడా ఒక కారణం. చాలా పాజిటివ్గా అన్నాడు ఇక్కడ. ఎలా మీరు ప్రశాంతంగా గొప్పగా ఉన్నారు, మేము తెలంగాణలో వెనకబడి ఉన్నాము, మీ కోనసీమ లాంటి చక్కని పల్లెటూరులు, పాడి పంటలు, కొబ్బరి తోటలు ఇవి ఉన్నాయి, మాకు వచ్చి ఏమున్నాయి, మాకు కూడా నిధులు ఉంటే మాది సెపరేట్ రాష్ట్రం అయితే మేము ఆ రకంగా ఉంటాము అన్నట్టు వాళ్ళు అన్నారు. అది కూడా రీజను. మరి అటువంటి కోనసీమ ఈరోజు ఎవరి దృష్టి తగిలిందో ఏంటో కానీ ఏకంగా మొండేలు మిగిలిపోయి ఉన్నాయి, తలలు లేవు, అంటే పైన గిలలు ఏం లేవు, అసలు మొత్తం మొండేలు మిగిలిపోయింది. అప్పుడేమన్నాడు, నరదృష్టి తగిలితే నా ప్రాణం పగులుతాయి అంటే ఇక్కడ క్లియర్గా ఏమన్నాడు, 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడం ద్వారా ఆ పరిపాలనా కాలం విధ్వంసం, వాళ్ళ యొక్క దిష్టి ఇవన్నీ తగిలి ఇదిగో ఈ రకంగా అయిపోయింది కోనసీమ. పవన్ కళ్యాణ్ అన్న ఉద్దేశం అది. హైదరాబాద్ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ, కేరళ కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, ఏపీలో ఉండేసి రాయలసీమ కానీ, దిగువనటువంటి కృష్ణా కానీ, గుంటూరు కానీ, ప్రకాశం, నెల్లూరు కానీ, ఆ పైన ఉత్తరాంధ్ర కానీ, ఆ పైన వచ్చేసి ఒడిశా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏడైనా తీసుకోండి, కోనసీమ జిల్లాలు అన్నప్పుడు పచ్చని పల్లెటూరులు, పాడి పంటలు, కొబ్బరి తోటలు, తర్వాత ఏమంటారు మామిడి తోటలు, కోడి పందాలు, విందులు, వినోదాలు, ఆటపాటలు, సరదాలు, ఇవే కదా అంటారు. అటువంటిది ఈరోజు ఎవరి దృష్టి తెలియదు కానీ చెప్పేసి అలా అన్నాడండి. ఎక్కడన్నా తెలంగాణ తక్కువ చేశాడా? వాంటెడ్గా నిన్నగా అంబటి రాంబాబు కానీ, లారా లోకేష్ ఎంత పెద్ద తప్పు చేశాడు.
అసెంబ్లీలో తీసుకెళ్లి పిల్లల చేత మాకు అసెంబ్లీ పెట్టిస్తాడా, ఏమనుకున్నాడు అని చెప్పేసి అంటే కింద ఉన్న వాళ్ళు, సార్ అది అసెంబ్లీలో పెట్టలేదు బయట సెట్ వేసాడు. ఓ సెట్ వేసారా, అట్టయితే ఓకేలే నేను వదిలేస్తున్నా. సిగ్గు శరం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. సేమ్ ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ అనేటువంటి మాటలు జగన్ ఉద్దేశించన్నవే, వైసీపీని ఉద్దేశించన్నవి. దానిని ఈ వైసీపీ యొక్క జాన్ జిగిరి ఫ్రెండ్ బీఆర్ఎస్ వాళ్ళు నెమ్మదిగా తెలంగాణ వల్ల దిష్టి తగిలింది అన్నాడు పవన్ కళ్యాణ్ చెప్పేసి దాన్ని టర్న్ చేస్తే దాన్ని కాస్త ఈ కాంగ్రెస్ వాళ్ళు తీసుకున్నారు. ఒక్క మొక్క చెప్పి క్లోజ్ చేస్తాం. 2014-19 మధ్య ప్రత్యేక హోదా అని చెప్పేసి ఒక ట్రాప్, ఒక ట్రాన్స్ని టీడీపీకి పండింది ఈ వైసీపీ. అదే ట్రాన్స్లో పడింది, అదే ట్రాప్లో పడింది. బొక్క 2019లో ఓడిపోయింది, ఎన్డీ నుంచి బయటపడింది. మొత్తానికి రాష్ట్రం సంఖ్య నాకిచ్చి పెట్టింది ఆ రోజు టీడీపీ. సేమ్ ఈరోజు కాంగ్రెస్ అంది వచ్చిన అవకాశం, ఏపీ తెలంగాణ వాళ్ళు వీళ్ళన్న భేదం లేకుండా ఈరోజు బీఆర్ఎస్ని కాదని కాంగ్రెస్ని గెలిపించి ఒంటి చేతితో విజయాన్ని అందించారు అందరూ కలగలిసి ఈరోజు రేవంత్ రెడ్డికి. ఇటువంటి రేవంత్ రెడ్డి మరలా పాలించాలని చెప్పేసి అలాంటి వాళ్ళు కోరుకుంటుంటే కాంగ్రెస్ ఉన్నటువంటి కొంతమంది మాత్రం బీఆర్ఎస్ ట్రాప్లో పడిపోయి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయబోతున్నారు. ఏ రకంగా, ఇక్కడ ఉండే మొత్తం అమ్ముకుని వెళ్ళిపో పవన్ కళ్యాణ్, నువ్వు మీ ఆంధ్రాకి మేము దృష్టి పెట్టేది ఏంటి అనేసి బీఆర్ఎస్ వాళ్ళు ఎలాగైతే ఆంధ్ర తెలంగాణ చెప్పేసి ఇది చేస్తారో, విభజన రాజకీయాలు చేస్తారో, విభజన సృష్టిస్తారో, అదే ట్రాప్లో మళ్ళీ కాంగ్రెస్ పడిపోయిందండి. అవునా కాదా మీరే చెప్పండి. నేను ఓపెన్గా అడుగుతున్నా. పవన్ కళ్యాణ్ చిల్లక్కి చెప్పినట్టుగా ఎన్నోసార్లు ఒకటే అన్నాడు, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి. చంద్రబాబు అదే అన్నాడు, 2 తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, అన్నదమ్ముల మధ్య పోటీ ఉండాలి. ఒకప్పుడు తెలంగాణ విభజన జరిగిన మూమెంట్లో ఆంధ్ర విభజన, దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎస్ అన్నం తినలేదు, నిద్రపోలేదు, 12 రోజుల పాటు అన్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకన్నాడు? అన్నదమ్ములుగా కలిసి ఉంటే అటువంటి అన్నదమ్ముల్ని విడదీశారే, అయ్యో ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు వేరు కాపురమా అని బాధ. మనం కలిసిమెలిసి ఉన్నప్పుడు ధైర్యంగా ఉంటాం, 10 మందికి వచ్చేసి మనం బలంగా కనిపిస్తాం. విడిపోతే ఆటోమేటిక్గా వీక్ అవుతాం కదా, అది ఆయన బాధ తప్ప వేరేది ఏమీ లేదే. తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలంగాణ యాసని భాషను వచ్చేసి హీరోలకి కమెడీలకు పెడుతున్న రోజులలో ఆ భాషని ఆ యాసని ఈ తెలుగు ఉర్దూ కాంబినేషన్ దానిని హైలైట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అండి. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలంగాణ యాసకి భాషకి హైదరాబాద్కి సముచిత స్థానం గౌరవం కలిసాడు పవన్ కళ్యాణ్. అటువంటి అతను ఎలా తప్పు చేస్తాడండి తెలంగాణ వారిని? కళలో కూడా చేయడండి. కేవలం వైసీపీ ట్రాప్లో ఆనాడు ఎలాగైతే ప్రత్యేక హోదా అన్నప్పుడు టీడీ పడిందో, ఈరోజు బీఆర్ఎస్ ట్రాప్లో తెలంగాణ ఆంధ్ర మధ్య చిచ్చు పెడదని చెప్పి అనుకున్నట్టు వైసీపీకి బీఆర్ఎస్కి రెండింటి యొక్క ట్రాప్లో వెళ్ళి కాంగ్రెస్ పడుతుంది. ఇది కనుక వాళ్ళు కనుక గమనించినట్టయితే గుడ్. గమనించకుండా కనుక ఎలా కనుక ఉన్నట్టయితే రానున్న రోజులలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, బయట విషయం పక్కన పెడదాం, తెలంగాణ వాళ్ళల్లోనే ఏంట్రా వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళలాగా ఉన్నారని వాళ్ళ కనుక అనిపిస్తే ఒంటి చేత బీజేపీకి ఓట్లేస్తారు. సో రేవంత్ రెడ్డి గారు అంది వచ్చిన అవకాశాన్ని దయచేసి బీఆర్ఎస్ ట్రాప్ పడి చెడగొట్టుకోవద్దండి. మరలా మీరే ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకున్నారు, నేను కోరుకున్నా, చాలా మంది కోరుకుంటూనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో వారి ఆశలు నెరవేరాలంటే బీఆర్ఎస్ ట్రాప్లో పడకుండా ముందు మీ పార్టీ వారిని మీరు కాపాడండి, అలర్ట్ చేయండి. పవన్ కళ్యాణ్ అన్నది కాంగ్రెస్కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి ఒక్క మాట అనలా. ఆయన అన్నది ఓపెన్గా స్ట్రైట్గా ఒకప్పుడు తెలంగాణ వాళ్ళు హైదరాబాద్లో కూడా ఎంతో మెచ్చుకున్నటువంటి మన కోనసీమ అందాల సీమ ఈరోజు ఈ రకంగా అయిందంటే ఎవరి దృష్టి తగిలిందో అని చెప్పేసి అన్నాడు. దాని అర్థం వైసీపీ దృష్టి తగిలింది, వారి పరిపాలన వల్ల వాళ్ళ యొక్క దరిద్రం వల్ల ఇదంతా తయారైందని చెప్పేసి ఆ ఇంటెన్షన్ ఆయన అన్నాడు.